నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచి చేసే వారికి భగవంతుని ఆశీస్సులు ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్. పట్టు సాగు ప్రోత్సాహానికి చర్యలు తీసుకోవాలి. హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్. వరంగల్ కమిషనరేట్ పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీల ముఠా గుట్టురట్టు. బాలల హక్కుల పరిరక్షణకు శాఖల సమన్వయం అవసరం. తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి. మంచి చేసే వారికి ఎల్లప్పుడూ భగవంతుని ఆశీస్సులు ఉంటాయని రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. శనివారం కొడవటంచ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ పునః ప్రతిష్ఠ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సభాపతి మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 12.15 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు స్థానిక శాసనసభ్యులు కోరిన విధంగా అదనపు నిధులు మంజూరుకు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం సభాపతి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. ఆలయ పునః ప్రతిష్టాపనకు సంబంధించిన సంప్రోక్షణ కార్యక్రమాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు. పునః ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. స్థానిక శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య యాగశాల కార్యక్రమాలు, కుంభాభిషేకం, మహాపూర్ణాహుతి వంటి శాస్త్రోక్త క్రతువులు నిర్వహించబడగా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాక సామాజిక ఐక్యతకు ప్రతీకలని తెలిపారు. కొడవటంచులోని ఈ చారిత్రక దేవాలయం పునః ప్రతిష్ఠ జరగడం శుభ సూచకమని పేర్కొన్నారు. భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్నజీఆర్ స్వామి ప్రవచనాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, దేవాలయ చైర్మన్ సంపత్రావు, ఈఓ మహేష్, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. సంతోషాలతో జీవించాలని స్వామివారిని కోరుకుంటున్నాను. 900 సంవత్సరాల నుండి కోటవంచ లక్ష్మీ నరసింహస్వామి వారి భక్తులు కోరిన కోరికలు తీర్చే దేవునిగా ప్రసిద్ధి చెందడం సంతోషం. దేవస్థానం దర్శనంకు వచ్చిన భక్తులకు ఇబ్బంది లేకుండా అవసరమైన వసతులు కల్పించడానికి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు గోపాల్పల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు గారు ప్రత్యేకమైన కృషి చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ద్వారా 12,15,00,000 మంజూరు చేయించారు. పనులు పూర్తయి పునఃప్రారంభం కార్యక్రమానికి శ్రీ 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 చిరంజీవి స్వామి వారి చేతుల మీదుగా జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఇంకా భక్తులు మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి మరో 28 కోట్ల రూపాయలు కావాలని ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపడం జరిగింది. మరి ఆ ప్రపోజల్స్ విషయంలో కూడా నేను ఈ రాష్ట్రానికి స్పీకర్గా ఉన్నా తప్పకుండా గండ్ర సత్యనారాయణ గారికి నా మద్దతు ప్రకటిస్తూ ప్రభుత్వ పరంగా వచ్చే విధంగా సహకరిస్తానని తెలియజేస్తూ, మరి ఇంకా భక్తులు ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. ఎందుకంటే దేని గొప్పతనం దానికే ఉంటుంది. యాదాద్రి గొప్పతనం యాదాద్రి, కొడవటంచి గొప్పతనం కొడవటంచిది. ఇది దానికి రాదు, అది దీనికి రాదు. మన కొడవటంచ ఒక అతి ఉత్తమమైనటువంటి భక్తులకి పిలిస్తే పలికే కొంగు బంగారంలో ఉండే మంచి ఆలయం కావాలి అని మీరందరూ కూడా అదే రకమైనటువంటి భక్తి తత్పరతతోటి ఈ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తారు అని
హన్మకొండ జిల్లాలో పట్టు సాగును ప్రోత్సహించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. శుక్రవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఉద్యాన పంటల సాగుపై ఉద్యాన వ్యవసాయ డిఆర్డీఏ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎంత విస్తీర్ణంలో పట్టు సాగు జరుగుతుందని, ఎంతమంది రైతులు సాగు చేస్తున్నారని, పట్టు పురుగులను ఎక్కడి నుండి రైతులు తీసుకువస్తుంటారని, మల్బరీ సాగు గురించిన వివరాలను జిల్లా కలెక్టర్ ఉద్యానవన శాఖ అధికారి అనసూయను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా కందుల సాగు ఎఫ్పిఓ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ఎక్కువ విస్తీర్ణంలో రైతులు పట్టు సాగును చేసే విధంగా ఉద్యాన శాఖ అధికారులు దృష్టి సారించాలని అన్నారు. జిల్లాలో పట్టు సాగును మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. జిల్లాలో మహిళల ద్వారా అధిక మొత్తంలో మల్బరీ సాగు చేపట్టి ఎక్కువ ఆదాయం వచ్చే పట్టు సాగును మహిళా సమాఖ్య ద్వారా ప్రోత్సహించి ఇతర రైతులకు స్ఫూర్తినివ్వాలని, గతంలో జిల్లాలో ఉన్న పట్టు సాగును పునరుద్ధరించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రవి, డిఆర్డీఓ మేన శ్రీను, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్, మార్కెటింగ్ అధికారి అనురాధ, డిఆర్డీఏ డిపిఎంలు తదితరులు పాల్గొన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి అన్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా శనివారం రోజున హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో హన్మకొండ, వరంగల్, జయశంకర్ భూపాల్పల్లి జిల్లాల మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ, విద్య, వైద్యారోగ్య, కార్మిక, పోలీస్ శాఖల అధికారులు, బాలల న్యాయ మండలి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీతో నిర్వహించిన సమీక్షా సమావేశాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం రోజున కమిషన్ సందర్శనలో అనేక సమస్యలు గుర్తించామని, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని, మరుగుదొడ్లు, మూత్రశాలలు లేవని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం లేదని, హన్మకొండ, వరంగల్ డీఈఓలు సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో గర్భిణులు, బాలింతలు ఇమ్యునైజేషన్ స్టేటస్ వివరాలను అందించాలని హన్మకొండ డిఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్యను ఆదేశించారు. బాలల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. అదేవిధంగా బాల్య వివాహాలు చేసే కుటుంబాలను ముందుగానే గుర్తించి వాటిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని, బాల్య వివాహాలపై నివేదికను అందజేయాలని జిల్లా సంక్షేమ అధికారులకు తెలియజేశారు. త్వరలో బాల్య వివాహ నిషేధ చట్టంపై, బాల్య వివాహాల నిర్మూలనపై, పోక్సో చట్టంపై పెద్ద ఎత్తున అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ జిల్లాలో బాలల కోసం ప్రత్యేకంగా స్టూడెంట్ వెల్నెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, దీని ద్వారా వారి మానసిక వికాస స్థాయిలను గుర్తించి అవసరమైన వారికి ఆత్మస్థైర్యాన్ని కల్పించే చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బాలల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బాలల పరిరక్షణ కమిషన్ సభ్యులు బృందాలుగా 3 జిల్లాలు పర్యటించిన సందర్భంగా వారు గుర్తించిన అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు. మా దగ్గర అంటే ఇప్పుడు మీరు చెప్పినది అర్థం ఏరియాస్ కాబట్టి స్పెసిఫికలీ మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి రావాలి. వేర్స్ ఇన్ ద రూరల్ ఏరియాస్ వీ కెన్ ట్యాప్ దోస్ ఫండ్స్ ఫ్రమ్ ఎన్ఆర్ఈజీఎస్. సో ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ రూరల్ ఏరియాస్లో ఉంటాయి కాబట్టి దేర్ వీ హ్యావ్ స్లైట్లీ sufficient and more than sufficient toilets and kitchen sheds also. But in other areas it is a challenge of budget. There is a committee. And in the committee there is a DMHO, DEO, and we have a local psychologist and HO is from Capital University also. So we have a proper question case. We are doing a survey of these students, each and every student from 8th, 9th, 10th, 11th and 12th. Yes. So adi maaku ante different categories lo memu వరంగల్ కమిషనరేట్ పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ముఠాను ఎల్కతుర్తి పోలీసులు గుట్టునట్టు చేశారు. 5 సభ్యుల ముఠాను అరెస్టు చేయగా వారిలో 3 మైనర్లు ఉన్నారు. వారి వద్ద నుంచి సుమారు 4,69,000 విలువైన 14 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ పులి రమేష్ మాట్లాడారు. పట్టుబడిన నిందితుల్లో షేక్ సల్మాన్ వరంగల్ ఉర్స్ కరీమాబాద్ కి, బుక్యా చందులాల్ మహబూబాబాద్ జిల్లాకు చెందిన వారు, మరో 3 మైనర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హన్మకొండలోని కాపువాడ, అలంకార్, రాయపుర ప్రాంతాల్లో నివసిస్తూ పరస్పరం స్నేహం ఏర్పరచుకున్న నిందితులు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీలకు పాల్పడ్డారు. పార్క్ చేసి హ్యాండిల్ లాక్ చేయని ద్విచక్ర వాహనాలను లక్ష్యంగా చేసుకుని వరంగల్ కమిషనరేట్ పరిధితో పాటు కరీంనగర్ జిల్లా హుజరాబాద్, జమ్మికుంట ప్రాంతంలో మొత్తం 14 వాహనాలు చోరీ చేసినట్లు విచారణలో తేలింది. ఎల్కతుర్తి గ్రామంలో నమోదైన 2 కేసులపై ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను గుర్తించారు. ఈ
ఉదయం ఎల్కతుర్తి వద్ద వాహన తనిఖీల్లో 3 నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా చోరీలను అంగీకరించారు. వారి సమాచారంతో హన్మకొండ రాయపుర ప్రాంతంలో దాచిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ లో ప్రతిభ కనపరిచిన ఎస్ఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ శంకర్, ఉబేదుల్లా, హెడ్ కానిస్టేబుల్ విఠల్, పోలీస్ సిబ్బంది బక్కయ్య, అఖిల్, సుమన్, గణేష్, వికిల్, రంజిత్, స్వరూప ఉన్నతాధికారులు అభినందించారు. 3 మైనర్లు నిందితులలో ఒకరికి తండ్రి పక్షవాతంతో మంచాన పడి ఉన్నాడు. ఇద్దరికి తండ్రులు చనిపోయి ఉన్నారు. రోజు పొట్టకుటి కోసం వారి తల్లులు చెప్పుల షాప్, ఇతర షాపులలో రోజు వారి కూలి చేస్తారని, వీరు చిన్న వయసులోనే పట్టించుకునే వారు లేక అమ్మమ్మ దగ్గర ఉంటూ జల్సాలకు అలవాటు పడి దొంగతనం చేస్తున్నారని తమ విచారణలో తేలిందని అన్నారు. వాళ్ళు చెప్పిన వివరాలను బట్టి మేము 3 మైనర్లను తీసుకొని మళ్ళీ హన్మకొండలోని రాయపురంలోకి వెళ్ళడం జరిగింది. ఆ రాయపురంలో కూడా ఈ సల్మాన్ ఇంటి వద్ద మాకు చందులాల్ ఉన్నాడు. సల్మాన్ మరియు చంద్రాల దగ్గర మాకు మొత్తం 11 బైకులు రికవర్ కావడం జరిగింది. మొత్తం అందరి వద్ద 14 బండ్లు రికవర్ చేయడం జరిగింది. ఈ 14 బండ్లు కూడా హుజరాబాద్కు సంబంధించినవి 11, ఎల్కతుర్తికి సంబంధించినవి 2 మరియు జమ్మకుంటకు సంబంధించిన ఒక బండి. ఈ మొత్తం 14 బండ్లను కూడా ఈ 5గురి వద్ద నుంచి రికవర్ చేయడం జరిగింది. వీటి విలువ మొత్తం 4,69,000 ఉంటుంది. వీరందరూ కూడా ఒక ముఠాగా ఏర్పడి ఈ బండ్లను అంటే హుజరాబాద్ టౌన్, ఎల్కతుర్తి పరిసర ప్రాంతాలలో ఈ హ్యాండిల్ లాక్ వేయని బండ్లను వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. హ్యాండిల్ లాక్ వేయని బండ్లను వీళ్ళు చూసి వాటిని పసిగట్టి వాటిని ఒక టెక్నిక్తోని వాటిని స్టార్ట్ చేసుకొని ఈ దొంగతనాలకు పాల్పడి ఈ జల్సాలకు అలవాటు పడి ఈ రకమైన నేరాలకు వీళ్ళు పాల్పడుతున్నారు. కొన్ని రోజులుగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ ఆధ్వర్యంలో జరుగుతున్న పత్తి కొనుగోలు ఫిబ్రవరి 20వ తేదీతో ముగుస్తాయని సమాచారం రావడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చెన్నూరు, కోటపల్లి ప్రాంతాల్లో పత్తి అమ్మకానికి సిద్ధంగా ఉన్న రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వెంటనే స్పందించి సిసిఐ సిఎండితో నేరుగా మాట్లాడారు. రైతుల ప్రస్తుత పరిస్థితిని వివరించి ప్రొక్యూర్మెంట్ గడువును పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సిసిఐ అధికారులు ఈ రోజు నుంచి మరో 7 రోజులు అంటే ఫిబ్రవరి నెల చివరి వరకు పత్తి కొనుగోలుకు ఎక్స్టెన్షన్ ఇస్తామని తెలిపారు. ఈ విషయంపై అధికారిక ధృవీకరణ కూడా అందింది. దీంతో రైతులకు అదనంగా 1 వారం సమయం లభించింది. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమ సమస్యల పరిష్కారానికి ఎంపీ ఎప్పటికప్పుడు కృషి చేస్తారని తెలియజేస్తున్నాం. ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే మా దృష్టికి తీసుకురావాలని రైతులను కోరుతున్నామని అన్నారు. కొద్ది రోజులుగా సిసిఐ ప్రొక్యూర్మెంట్ పత్తి కొనుగోలు ఏదైతే 20వ తారీఖు ఫిబ్రవరి నాడు అయిపోతుందని చెప్పి డేట్ అయిపోతుందని చెప్పి ఏదైతే రైతుల ఆందోళన చేసిండ్రో దాన్ని బట్టి మేము సిసిఐ సిఎండి గారితో మాట్లాడడం జరిగింది. వారికి ప్రజెంట్ సిచ్యువేషను మన చెన్నూరు ప్రాంతంలో, కోటపల్లి ప్రాంతాల్లో కష్టాలు ఉన్నాయి రైతులకు. వారికి ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్టెన్షన్ కావాలంటే ఈరోజు వారు ఇంకా 7 రోజులు 27వ తారీఖు వరకు ఎక్స్టెన్షన్ చేసినామని చెప్పి వారు మాకు ఈరోజు కన్ఫర్మేషన్ పంపడం జరిగింది. ఇది రైతులందరికీ 1 వారం రోజులు ఎక్స్ట్రా దొరికిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. మరి ఇంకా మా ప్రయత్నము దీని మీదనే ఉంటుంది. రైతులు ఏమి కష్టాలు పడకుండా ఏమన్నా ఉంటే మాకు. తెలంగాణలో అవినీతి వ్యతిరేక దాడుల్లో భాగంగా ఏసీబీ అధికారులు కీలకంగా వ్యవహరించారు. మంతనిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లంచం స్వీకరిస్తుండగా అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివరాల ప్రకారం కన్నూరి బాపు అనే రైతు తన ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ సందర్భంగా సబ్ రిజిస్ట్రార్ రాజేందర్ 35,000 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంత మొత్తాన్ని ఇవ్వలేనని రైతు చెప్పడంతో చివరికి 16,500కు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. లంచం ఇవ్వాల్సి రావడంతో బాధిత రైతు తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో వలవేసి డాక్యుమెంట్ రైటర్ను ఎండీ రషీద్ ద్వారా 16,500 స్వీకరిస్తుండగా పట్టుకున్నారు. రషీద్ తో పాటు సబ్ రిజిస్ట్రార్ రాజేందర్ ని అరెస్ట్ చేసి లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన పెద్దపల్లి డిస్టిక్ లో సంచలనంగా మారింది. అవినీతి ఆరోపణలపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అనుమతి లేని ఇంటర్ కాలేజీలకు మద్దతిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారంటూ ఆరోపిస్తూ తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించారు. హైదరాబాద్ నగరంలో నాంపల్లి ప్రాంతంలో ఉన్న తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యాలయం వద్ద విద్యార్థులు, నాయకులు నిరసనకు దిగారు.
అనుమతి లేని కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా వారికి పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బోర్డు వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ నినాదాలు చేసిన విద్యార్థి నాయకులు వెంటనే స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడికి చేరుకుని నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. పరీక్షలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్రమంగా అరెస్టు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఐజా పట్టణంలో ఉన్న పరమేశ్వర ఇండస్ట్రీస్ డ్రిప్ పైప్ల ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీలో నిల్వ ఉంచిన ప్లాస్టిక్, పాత, కొత్త, పాడైన డ్రిప్ పైపులు, ముడి సరుకు అలాగే యంత్రాలు కూడా మంటల్లో చిక్కుకొని పూర్తిగా దహనమయ్యాయి. అగ్ని వేగంగా వ్యాపించడంతో సమీప ప్రాంతాల్లో భయాందోళన నెలకొన్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం. అయితే ఫ్యాక్టరీ యాజమాన్యానికి దాదాపు 3 నుంచి 4 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. విద్యుత్ వైర్ల లోపం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. యాజమాన్యం ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని, విద్యుత్ వ్యవస్థను తరచూ పరిశీలించాలని అక్కడి స్థానికులు కోరుతున్నారు. కొత్తగూడెం జిల్లాలోని కాతనపల్లి మున్సిపాలిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు సింగరేణి అధికారులు బీఆర్ఎస్ కౌన్సిలర్లను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాతనపల్లి మున్సిపాలిటీ 11వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ బొమ్మ భీమగౌడ్ ఇంటి వద్ద సింగరేణి అధికారులు చేరుకుని దౌర్జన్యానికి పాల్పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా భీమగౌడ్ కుటుంబం నివసిస్తున్న ఆ ఇంటి చుట్టూ నిర్మించిన కాంపౌండ్ వాల్ సింగరేణి స్థలంలో ఉందని అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. ఆ నిర్మాణాన్ని కూలగొడతామని హెచ్చరిస్తూ ఇంటి చుట్టూ ఉన్న ఫెన్సింగ్ ని తొలగించి అక్కడ సింగరేణి బోర్డు పాతినట్లు స్థానికులు తెలిపారు. ఈ చర్యలతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. సింగరేణి అధికారుల తీరుపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ప్రతీకార చర్యలే ఈ దౌర్జన్యానికి కారణమని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు సింగరేణి అధికారులు మాత్రం తమ భూస్వామ్య హక్కుల పరిరక్షణ కోసమే చర్యలు తీసుకున్నామని చెప్పినట్లు సమాచారం. పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి కీలక విజయం దక్కింది. తొర్రూరు మున్సిపాలిటీలో ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సవాలు వ్యక్తమయ్యాయి. ఈ విజయానికి నాయకత్వం వహించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాన్ల ఝాన్సీ రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డిలను పార్టీ నాయకులు అభినందించారు. తొర్రూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని పురస్కరించుకుని దేవరుప్పల మండల మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉప్పుల సురేష్ బాబు, జిల్లా నాయకుడు కాసారపు ధర్మారెడ్డి ఆధ్వర్యంలో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాన్ల ఝాన్సీ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దేవరుప్పల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్రీడాకారులకు కావలసిన కనీస సౌకర్యాలను సమకూరుస్తూ వారిని అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం కప్ క్రీడలు నిర్వహిస్తున్నట్లు వరంగల్ ఎంపీ కడియం కావ్య తెలిపారు. సీఎం కప్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు శుక్రవారం సాయంత్రం హన్మకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ మాట్లాడుతూ ప్రతిభ ఉండి ప్రోత్సాహం కరువైన నైపుణ్యం గల క్రీడాకారులను గుర్తిస్తూ వారిని ప్రోత్సహించేందుకు ఈ పోటీలు దోహదపడతాయన్నారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకు నిలయమైన ఓరుగల్లులో ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని మెరుగైన క్రీడా సదుపాయాలు సమకూర్చినట్లు చెప్పారు. చిన్నారులను బాల్యం నుంచే క్రీడల పట్ల ఆకర్షితుల్ని చేసేందుకు హన్మకొండలో క్రీడా పాఠశాల నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడల్లో భాగస్వాములు అయితే మానసికంగా దృఢంగా ఉంటారన్నారు. ఈ క్రీడల్లో 33 జిల్లాల నుండి దాదాపు 1600 మంది క్రీడాకారులు హాజరైనట్లు చెప్పారు. అనంతరం ఎంపీ కడియం కావ్య ఈ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, తెలంగాణ అథ్లెటిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సారంగపాణి, వరంగల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్ గట్టు మహేష్ బాబు, హన్మకొండ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ పి రమేష్ రెడ్డి, ఎస్టీఎఫ్ సెక్రటరీ ప్రశాంత్, పేట అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన క్రీడాకారులు, కోచ్లు, మేనేజర్లు పాల్గొన్నారు.
హైదరాబాద్ నగరంలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని కేపీహెచ్బీ కాలనీ పరిధిలో ఉన్న పద్మావతి ప్లాజాలో ఈ ఘటన జరిగింది. ప్లాజాలో ఉన్న ఓ మొబైల్ షాప్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు ప్రాథమిక సమాచారం. అతి తక్కువ సమయంలోనే మంటలు వ్యాపించడంతో భవనం అంతటా దట్టమైన పొగ కమ్ముకుంది. పొగతో ప్లాజాలో ఉన్న వ్యాపారులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రమాద సమయంలో ప్లాజాలో ఉన్న వారిని బయటకు తరలించినట్లు సమాచారం. ఈ ఘటనలో ఆస్తి నష్టం జరిగినప్పటికీ ప్రాణ నష్టం జరగలేదని ప్రాథమికంగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మహబూబాబాద్ లో రైతుల ఆవేదన, తెలంగాణలో రైతుల కష్టాలు మరోసారి బయటపడ్డాయి. మహబూబాబాద్ డిస్టిక్ లోని కొత్తగూడెం మండల కేంద్రంలో టమాటా రైతులు గిట్టుబాటు ధరలు లేక తీవ్ర నిరాశకు గురయ్యారు. శుక్రవారం వారాంతపు సంత కావడంతో రైతులు భారీగా టమాటాలను మార్కెట్ కి తీసుకువచ్చారు. మంచి ధర లభిస్తుందని ఆశించిన రైతులకు నిరాశ ఎదురైంది. మార్కెట్ లో కిలో టమాటా ధర కేవలం ₹2 మాత్రమే పలకడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత తక్కువ ధరకు అమ్మితే పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోవడంతో పాటు టమాటాలను తీసుకొచ్చిన వాహనం కిరాయి ఖర్చు కూడా రాకపోయే పరిస్థితి నెలకొన్నట్లు రైతులు వాపోయారు. దీంతో నష్టంతో అమ్మడం కంటే ఉచితంగా పంచడం మేలని భావించిన కొంతమంది రైతులు ప్రజలకు టమాటాలను ఉచితంగా పంపిణీ చేశారు. రైతుల ఈ చర్య చూసి స్థానికులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒకవైపు పంట పండించేందుకు ఎరువులు, విత్తనాలు, కూలీ ఖర్చులు భారీగా పెరుగుతుండగా మార్కెట్లో మాత్రం గిట్టుబాటు ధర లేక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని టమాటా రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని, మార్కెట్ స్థిరీకరణ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. కామారెడ్డి జిల్లాలో రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి క్యాంప్ కార్యాలయం వద్ద బీజేపీ కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూ కబ్జాల ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మరియు కాంగ్రెస్ నాయకుడు షబీర్ అలీ మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. అరోరాకు చెందిన భూములను ఎమ్మెల్యే కబ్జా చేశారని షబీర్ అలీ ఆరోపించగా, దమ్ముంటే బహిరంగ చర్చకు రండి అంటూ వెంకటరమణారెడ్డి సవాల్ విసిరారు. ఈ సవాల్ని స్వీకరించిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి భారీగా తరలివచ్చారు. అయితే కార్యాలయం వద్ద బీజేపీ కార్యకర్తలు వారిని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. కొంతసేపు పరిస్థితి అదుపు తప్పేలా మారింది. ఈ ఉద్రిక్తత మధ్య అక్కడికి వచ్చిన కాంగ్రెస్ మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుపై కొంతమంది బీజేపీ కార్యకర్తలు దాడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాడి సమయంలో కారు బోల్తా పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనతో అక్కడ మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. చట్టం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం కాంగ్రెస్ నాయకుడు మహేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్రాంతంలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై ఇరు పార్టీల నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటుండగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నల్గొండ జిల్లాలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగిన ఘటన చిట్యాల మండలంలోని వెలిమినేడులో జరిగింది. 5 నిమిషాల్లోనే నో స్టాక్ చూపిన ఆన్లైన్ సిస్టమ్. వెలిమినేడు PACS సెంటర్ కి ప్రభుత్వం కేటాయించిన 550 యూరియా బస్తాలు అందాయి. అయితే ఆ స్టాక్ ని ఆన్లైన్ లో నమోదు చేసిన కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే నో స్టాక్ గా చూపించడంతో రైతులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తమకు సమాచారం ఇవ్వకుండానే స్టాక్ ముగిసిందని చూపించడం వెనుక అవకతవకలు ఉన్నాయని రైతులు అనుమానం వ్యక్తం చేశారు. PACS సెంటర్ కి తాళం వేసిన రైతులు ఉదయం నుంచే యూరియా కోసం సెంటర్ వద్దకు చేరుకున్న రైతులు స్టాక్ లేదని తెలియడంతో ఆందోళన చేపట్టారు. కొంతసేపటికి ఆగ్రహం వ్యక్తం చేస్తూ PACS సెంటర్ గేటుకు తాళం వేశారు. రైతులకు సరిపడా యూరియా అందుబాటులో లేకపోతే పంటలు ఎలా సాగు చేయాలంటూ రైతులు ప్రశ్నించారు. ఆన్లైన్ విధానం ఎత్తివేయాలంటూ డిమాండ్ చేశారు. ఆన్లైన్ ద్వారా యూరియా బుకింగ్ విధానం రైతులకు అర్థం కావడం లేదని, గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆన్లైన్ సిస్టమ్ ని రద్దు చేసి ప్రత్యక్షంగా టోకెన్ విధానంలో ఎరువులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ రోజు నిన్న సాయంత్రం 560 బస్తాలు యూరియా రావడం జరిగింది. కానీ 9:30కు యాప్లో పెడతానని చెప్పింది. 9:30కు పెట్టిందా, 8:30కు పెట్టిందా, ఎక్కడ పెట్టిందో మాకు అర్థం కాలేదు. 9:30కు ఎగ్జాక్ట్లీ మేము ఓపెన్ చేసి చూస్తే ఒక్క బస్తా లేదు. మీకు ఇన్ఫర్మేషన్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పొద్దు నుంచి రైతులందరూ ఒకసారి చూడండి. అయినా కూడా మేము మాకేమో సరిగా తెలియదు. అయినా కూడా యాప్ ఓపెన్ చేసి చూసుకునేసరికి ఒక బస్తా కూడా లేదు. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇది ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యమా లేకపోతే ఇక్కడ చేస్తున్న సిబ్బందా? మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఆ బస్తాలు ఎట్లా అయినాయి, ఆ బుకింగ్ అవుతాయి కదా, ఎవరికి ఎన్ని బస్తాలు అయినాయి, ఏ టైమింగ్ అనేది మాకు బయోడేటా కావాలి. ఆ బయోడేటా తీసినాకనే ఈడికెళ్లి బస్తాలు ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే మాత్రం ఈడికెళ్లి మాత్రం ఒక బస్తా కూడా పోదు. దేనికైనా సిద్ధం, రైతులు దేనికైనా సిద్ధానికి ఉన్నాం. దాదాపు ఒక 15 రోజుల నుంచి వచ్చినట్టే మాయమైపోతుంది. మాకు ఈడికి వచ్చేసరికి ఒకటి ఉండలేదు. ఎంతవరకు కరెక్ట్ ఇది? కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ బీజేపీ నాయకులు స్పందించారు. ఎమ్మెల్యేకు మద్దతుగా బయలుదేరిన బీజేపీ నాయకులు ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి కామారెడ్డికి వెళ్తుండగా మార్గ మధ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని పోలీసులు వారిని ముందుకు వెళ్లనివ్వలేదని సమాచారం. దీంతో ఆగ్రహించిన నాయకులు అక్కడికక్కడే రోడ్డుపై బైఠాయించి పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. శాంతియుతంగా వెళ్తున్న మా ప్రయాణాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని వారు విమర్శించారు. కొంతసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనగా పోలీసులు నాయకులతో చర్చలు జరిపి పరిస్థితిని సమతుల్యం చేయడానికి ప్రయత్నించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మేడ్చల్ రోడ్ల మీద ఇదే పోలీసులతో లాక్కెళ్ళకపోతే నా పేరు రాకేష్ రెడ్డి కాదు. దొంగలకు కాంగ్రెస్ వాళ్ళు హిందువులను చంపేపిస్తున్నారు. బాన్స్వాడలో కామారెడ్డి ఎమ్మెల్యే వెళ్తాం కొడుకులారా మీ వాళ్ళందరినీ ఇదే పేరు ఆర్మూర్ ఎమ్మెల్యే పేరు రాకేష్ రెడ్డి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచి చేసే వారికి భగవంతుని ఆశీస్సులు ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్. పట్టు సాగు ప్రోత్సాహానికి చర్యలు తీసుకోవాలి. హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్. వరంగల్ కమిషనరేట్ పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీల ముఠా గుట్టురట్టు. బాలల హక్కుల పరిరక్షణకు శాఖల సమన్వయం అవసరం. తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.